మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ పోషణ పక్షంలో భాగంగా బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోపే మహిళలు బాగుండాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ మంచిగా ఎదగాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక పదార్థాలను అందించడం జరుగుతుందని అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ టీచర్లను, మహిళలను పట్టించుకున్న పాపాన పోలేదని, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడం జరుగుతుందని, చిన్న వయసులోనే పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తేనే పిల్లల ఎదుగుదల బాగుంటుందని, పిల్లల ఎదుగుదలతోనే భవిష్యత్తు తరాలు ఎదుగుదల అని ఆయన అన్నారు. విద్య, వైద్యమే చాలా ముఖ్యమని, ప్రభుత్వం వాటిపైనే దృష్టి పెట్టడం జరిగిందని, అందుకే మెదక్ నియోజకవర్గంలోని మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రామాయంపేట అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, వనదుర్గామాత ఆలయం కాశ్మీర్లో ఒకటైతే రెండవది మన ఏడుపాయలలోనే ఉందని, అందుకే ఆ దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల కోసం, అంగన్వాడీ టీచర్ల కోసం గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక నూతనంగా అంగన్వాడీ కేంద్రాలు, అంగన్వాడీ టీచర్ల కోసం నోటిఫికేషన్ వేయడం జరిగిందని, అంగన్వాడీ టీచర్ల సమస్యలు తమ సమస్యలుగా భావించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ఓ కుటుంబ సభ్యుడిగా చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, మండల తహసీల్దార్ రజనీ కుమార్, ఎంపీడీఓ సాజిలుద్దీన్, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, జిల్లా సిడిపిఓ హేమలత, మెదక్ ఆర్డీఓ రమాదేవి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నరేందర్, రామాయంపేట సిడిపిఓ స్వరూప రాథోడ్, రామాయంపేట క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ మన ప్రజల ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చి మన సంవత్సరం 13 నెలలు అవుతా ఉన్నది. మరి సంవత్సరం లోపలనే మరి మా మహిళలు మంచిగా ఉండాలా, మా పిల్లలు మంచిగా ఉండాలా, మా పిల్లలు మంచిగా ఎదగాలనే ఒక ఉద్దేశంతో మరి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే కాదు, మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే బ్రహ్మాండంగా మరి అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళు మన మహిళలను ఎవరు పట్టించుకోలే, మన అంగన్వాడీ టీచర్లను ఎవరు పట్టించుకోలే. గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అని కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. అదే మనం వచ్చిన వెంటనే మరి అందరు బాగుండాలా, అందరు మంచి బియ్యం తినాలా అనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, మరి మన పిల్లల ఎదుగుదల, మన భవిష్యత్ తరాల ఎదుగుదల మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మన భవిష్యత్ తరాలు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి మరి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మరి మంచిగా పౌష్టికంగా మనం ఆహారం పెట్టినట్టయితే మరి వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. వాళ్ళ ఎదుగుదల బాగుంటే మరి వాళ్ళు పెద్దగా అయినాక మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకా ఉన్నతమైన స్థానాలకు పోవడానికి మరి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి మా మహిళలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా మహిళలు గట్టిగా ఉంటేనే ఇల్లులు గట్టిగా ఉంటాయి, అవునా కాదా? మహిళలు గట్టిగా ఉంటేనే ఇల్లులు గట్టిగా ఉంటాయి. కాబట్టి మా మహిళలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన పిల్లలకి ఇప్పటి నుంచే మంచిగా మరి మనం పౌష్టికమైన ఆహారం ఇచ్చినట్టయితే వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. మరి మొన్ననే మరి వాళ్ళ హైట్ తక్కువ ఉన్నదని చెప్పి, వెయిట్ తక్కువ ఉన్నదని చెప్పి చాలామంది మరి పోలీస్ సెలక్షన్లలో కూడా మరి సెలెక్ట్ కాని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మరి మన భవిష్యత్ తరాలు మంచిగా ఉండే విధంగా మరి మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి అదే కాదు, మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి నేను అన్ని స్కూళ్ళకు కూడా పోవడం జరిగింది. నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే కనీసం మన ఆడపిల్లలకి మన టాయిలెట్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితి, మరుగుదొడ్డులు కూడా లేని పరిస్థితి. అట్లాంటిది మరి నేను గెలిచిన వెంటనే, మీరందరూ మీ బిడ్డని గెలిపించిన వెంటనే మరి ఆడపిల్లలకి టాయిలెట్లు ఉండాలా, ఆడపిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగొద్దు అనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్క స్కూల్లో కూడా మరి మనం టాయిలెట్లు పూర్తి చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నేను పూర్తి చేస్తా, నేను టాయిలెట్లు పెట్టిస్తా, టాయిలెట్లు కట్టిస్తా అని చెప్తలే, కట్టినాకనే మీకు ఇవాళ చెప్తా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే మా ఆడపిల్లలు బాగుండాలా, మా మహిళలు బాగుండాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం, మా ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి అదే కాదు, మనం వచ్చిన వెంటనే మన భవిష్యత్ తరాలు మరి ఉన్నతమైన స్థానాలకు పోవాలా అనే ఒక ఉద్దేశంతో ఇక్కడనే పక్కన రామాయంపేట మెయిన్ రోడ్డు మీద 20 నుంచి 25 ఎకరాలలో దాదాపు 200 కోట్లతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం కట్టబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. స్కూల్ కడితే మరి మన పిల్లలేగా చదువుకునేది.
స్కూల్ కడితే మరి మన పిల్లలే మంచిగా చదువుకుంటారు, మన పిల్లలే ఒక ఉన్నతమైన స్థానం పోతారనే ఒక ఉద్దేశంతో ఇవాళ నేను వచ్చిన వెంటనే మరి విద్యా వైద్యం మీద మరి దృష్టి పెట్టడం జరిగింది. ఇంతకుముందు కనీసం ఒక చిన్న మందు కావాలంటే పక్కనున్న సంగారెడ్డికో పటాన్ చెరువుకో పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. అదే మనం వచ్చిన వెంటనే మరి మన మెదక్లోనే సెంట్రల్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసుకొని అన్ని మందులు కూడా మన మెదక్లోనే మరి దొరికే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మనకు ఆరోగ్యం కన్నా ఎక్కువ ఏమైనా ఉన్నదా? ఆరోగ్యమే కదా ముఖ్యం. విద్య వైద్యం ఇవి రెండు ముఖ్యం కాబట్టి వీటిని ఎట్లా మెరుగుపరచాలా, ఎట్లా చేస్తే మరి మన పిల్లలు బాగుంటారు, మన ప్రజలు బాగుంటారు అనే ఒక ఉద్దేశంతో ఇవాళ చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు, గత 10 ఏళ్ల నుంచి మెడికల్ కాలేజ్ అనుకుంటా కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ మెడికల్ కాలేజ్ తెరిచిన దాఖలాలు లేవు. అదే మనం వచ్చిన వెంటనే ఇవాళ మెడికల్ కాలేజ్ తెరుచుకొని బ్రహ్మాండంగా మన పిల్లలు డాక్టర్లు అయ్యి ఇవాళ బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, మరి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ రామాయణపేట కానివ్వండి, మెదక్ కానివ్వండి, లోపలికి పోతే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు పోయి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు పోయి మీరు అంటే అప్పటికి ఇప్పటికి తేడా మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మరి నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మాటిస్తూ, మరి అదే కాదు మరి మన రామాయణపేటకి ఎస్సీ హాస్టల్ తేవడం జరిగింది, ఎస్టీ హాస్టల్ తేవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఈ సంవత్సరం వ్యవధి లోపలనే ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు, బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అంటే మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా, మన దగ్గర మంచి ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది. అది కాశ్మీర్లో, ఇంకోటి మన మెదక్లోనే ఉన్నది. ఒకటి కాశ్మీర్లో, ఇంకోటి మెదక్లోనే ఉన్నది. కాబట్టి అది అంటే మన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయాన్ని మేము అజ్జేసేస్తామని గత 10 ఏళ్ళు మరి మాయమాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది. అంటే కనీసం ఇంతకు ముందున్న 10 ఏళ్ళున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మరి ఏడుపాయల ఆలయానికి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఎన్నికలు రాగానే వీళ్ళు మాటలు చెప్తారు, ఎన్నికలు అయిపోగానే గయబైపోతారు. అదే మనం వచ్చిన వెంటనే మనం మీరు గెలిపించినాక సంవత్సరం లోపలనే ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా మరి ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి వాళ్ళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, మీ అందరికీ తెలుసు గత 10 ఏళ్ళ అంగన్వాడీ టీచర్లను కూడా ఎవరు పట్టించుకోలేదు. అదే మన ప్రభుత్వం వచ్చినాక కొత్త అంగన్వాడీ టీచర్ల కోసం మనం నోటిఫికేషన్ కూడా మరి జారీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా మరి నేను మాటిస్తా ఉన్నా, మీ ప్రతి కష్టంలో ప్రతి సమస్యలో మరి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా నేను పాలు పంచుకొని మరి మీరు పిల్లలకు మంచిగా చూసుకునే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా మరి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక ICDS డిపార్ట్మెంట్కి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మరి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.